నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం ది ఏరో ఆఫ్ ట్రూత్. భారతదేశ చరిత్రలో మహిళా శక్తి అనేది కేవలం ఒక నినాదం కాదు. అది ఈ దేశపు ఆత్మగౌరవానికి ప్రతీక అని మనం బలంగా నమ్ముతాము. గత కొన్ని దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ల పేరుతో జరిగిన రాజకీయాలు, డ్రామాలను మనం చూస్తూనే ఉన్నాం. కానీ నేడు 2023లో పార్లమెంటు ఆమోదించిన నారీ శక్తి వందన్ అధినియం కేవలం ఒక చట్టం మాత్రమే కాదు. అది భారత నారీ లోకానికి దక్కిన రాజ్యాంగబద్ధమైన హక్కు. లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో 33% సీట్లు మహిళలకే దక్కాలని సంకల్పించిన ఈ చట్టం అమలులో ఉన్న టెక్నికల్ ఇబ్బందులను విడదీయడమే ప్రస్తుత సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో కొత్త జనగణన మరియు నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఈ రిజర్వేషన్లు అమలవుతాయని నిబంధన ఉండేది. దీనివల్ల 2029 ఎన్నికల నాటికి కూడా ఇది సాధ్యం కాదని ఒక డెడ్ లాక్ ఏర్పడింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ అడ్డంకిని తొలగిస్తూ అందుబాటులో ఉన్న 2011 జనగణన గణాంకాల ఆధారంగానే పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసి 2029 ఎన్నికల నుంచే మహిళలకు ఈ రిజర్వేషన్లు దక్కేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ఎన్నికల తంతు కాదు, మహిళలను డెసిషన్ మేకింగ్ స్థానాల్లో కూర్చోండబెట్టాలన్న దృఢ సంకల్పం. భారతీయ మహిళ ఇకపై కేవలం ఓటరుగానే కాదు, ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే శాసనకర్తగా పార్లమెంటులో అడుగు పెట్టబోతుంది. మన ప్రభుత్వం అనుసరిస్తున్న మహిళా సాధికారత స్ట్రాటజీ అనేది విడివిడి పథకాల సమూహం కాదు. అది గౌరవం నుంచి స్వతంత్రం వరకు, స్వాతంత్రం నుంచి అధికారం వరకు సాగే ఒక సుదీర్ఘ ప్రయాణం. 2014 కంటే ముందు దేశంలోని కోట్ల మంది మహిళలకు కనీస ఆత్మగౌరవం కూడా లేని పరిస్థితి ఉండేది. ఇంటికి మరుగుదొడ్డి లేక పొయ్యి పొగతో ఊపిరితిత్తులు దెబ్బతింటున్న స్థితిలో వారు ఉండేవారు. అందుకే స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కోట్లాది మరుగుదొడ్లు కట్టించి వారికి బేసిక్ డిగ్నిటీని అందించాము. ఉజ్వల యోజన ద్వారా స్వచ్ఛమైన వంట గ్యాస్ అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడారు. ఒక మహిళను శక్తివంతురాలిని చేయాలంటే ముందుగా ఆమెకు గౌరవాన్ని ఇవ్వాలనేది మన విజన్. గౌరవం దక్కిన తర్వాత వారికి ఆర్థిక స్వేచ్ఛను ఇవ్వడానికి జన్ధన్ ఖాతాలను ప్రారంభించాము. దీనివల్ల నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమ అవుతూ మధ్యవర్తుల దోపిడీకి అడ్డుకట్టబడింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించి వారి ఆర్థిక భారాన్ని తగ్గించారు. ఇదే సమయంలో లఖ్పత్ దీదీ ముద్రా పథకాల ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా మార్గాలను సుగమం చేశారు. ఇలా సామాజిక గౌరవం మరియు ఆర్థిక స్వాతంత్రం పొందిన మహిళలకు ఇప్పుడు రాజకీయ అధికారాన్ని కట్టబెట్టుతున్నారు. ఇది మునుపటి ప్రభుత్వాలలాగా కేవలం మాటకే పరిమితమైనది కాదు, చట్టబద్ధంగా మహిళలకు వారి వాటాను అందిస్తున్న ప్రక్రియ ఇది. నేడు ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విపక్షాల ట్రాక్ రికార్డు ఒకసారి మనం గమనిస్తే వారు గత 3 దశాబ్దాలుగా ఈ బిల్లును అడ్డుకుంటున్న వైనం స్పష్టమవుతుంది. 1998లో లోక్సభలో అప్పటి న్యాయశాఖ మంత్రి చేతిలో ఉన్న బిల్లును లాక్కొని ముక్కలు ముక్కలు చేసిన శక్తులు ఇవే. మహిళా బిల్లు పాస్ అయితే పార్లమెంటు అంతా ఈలలు వేసే మహిళలతో నిండిపోతుందంటూ చులకనగా మాట్లాడిన నాయకులు ఆ పక్షాల్లోనే ఉన్నారు. కోటాల్లో అంటూ అర్థం లేని సాకులతో 6 సార్లు ఈ బిల్లు ల్యాప్స్ అయ్యేలా చేశారు. నేడు కూడా ఈ విపక్షాల చర్చల పేరుతో అమలు ఆలస్యం చేయాలని చూస్తున్నాయి. చర్చల కోసం లేఖలు రాసేవారు నేరుగా సంప్రదింపుల కోసం పిలిచినప్పుడు మాత్రం గైర్హాజరవుతున్నారు. ఇది వారి డబుల్ స్టాండర్డ్స్కు నిదర్శనం. అధికారం ఉన్నప్పుడు చేయలేని వారు ఇప్పుడు అమలు జరుగుతుంటే అడ్డుకోవడం విడ్డూరం. నాడు బిల్లుని చింపిన చేతులే నేడు సంతకాలతో అడ్డుకోవాలని చూస్తున్నాయి. రాతలు మారినా వారి ఆలోచనలు మాత్రం మారలేదు. కానీ జాతీయవాద దృక్పథం కలిగిన ఈ ప్రభుత్వం మాత్రం తన 3వసారి అధికారం చేపట్టిన కొద్ది నెలల్లోనే ఈ చారిత్రాత్మక చట్టాన్ని ఆమోదింపజేసి భారతీయ మహిళలకు సామాజిక న్యాయం, ఆర్థిక స్వేచ్ఛ మరియు రాజకీయ అధికారం అనే ముక్కోనపు సాధికారతను అందజేయడమే దీని ప్రధాన లక్ష్యం. నారీ శక్తి వందన్ అధినియం అనేది ఒక ముగింపు కాదు, ఇది నవభారత నిర్మాణంలో మహిళల సమభాగస్వామ్యానికి ఒక గొప్ప ప్రారంభం. తల్లులకు గౌరవం, సోదరీమణులకు రక్షణ, కుమార్తెలకు అధికారం అనే బాటలో దేశం ముందుకు సాగుతోంది. రాజకీయాలకు అతీతంగా మహిళా శక్తిని గుర్తించి వారిని దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు చేయడమే నిజమైన దేశభక్తి.
మహిళల పట్ల మునుపటి పాలకుల దృక్పథం కేవలం ఓట్లు మాత్రానికి పరిమితం కాగా ఈ ప్రభుత్వం వారిని ఒక నేషనల్ ఫోర్స్గా మలుస్తోంది. దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతూ మహిళా లోకానికి ఆశాకిరణంలా ఈ సవరణ నిలుస్తోంది. ఇది కేవలం మహిళలకు ఇచ్చే రిజర్వేషన్ కాదు, భరతమాత ముద్దు బిడ్డలకు దేశ గమనాన్ని నిర్దేశించే బాధ్యతను అప్పగించడం. వంశపారంపర్య రాజకీయాలకు చరమగీతం పాడుతూ సామాన్య కుటుంబాల నుంచి వచ్చే మహిళలు కూడా చట్టసభల్లో గర్జించే రోజులను ఈ నారీ శక్తి వందన్ అధినియం తీసుకొస్తోంది. విపక్షాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని లేఖలతో కాలయాపన చేసినా మహిళల సాధికారిత వైపు అడుగులు వేస్తున్న ఈ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు. ఇది నవభారత మహిళల గెలుపు. ఇది సనాతన ధర్మం గౌరవించే నారీ శక్తి విజయకేతనం. ప్రతికూలతను జయించి అడ్డంకులను అధిగమించి మహిళా శక్తిని సింహాసనంపై కూర్చుండబెట్టే ఈ యజ్ఞంలో మనమందరం భాగస్వామ్యులవుదాం. నారీ శక్తి వర్ధిల్లాలి. భారత్ మాతాకి జై.